ఓకే, జై గురుదేవ్. అర్థమైందా? ఏమర్థమైంది? ఆ చిన్న లేడి పిల్లని తల్లి లేడి ప్రేమతో తన్నిందా, కోపంతోనా? మరి మిమ్మల్ని కూడా మీ ఉపాధ్యాయులు అమ్మా నాన్నలు ప్రేమతో తిడతారా, కోపంతోనా? ప్రేమతో కొడతారా, కోపంతోనా? రెండు చేతులు జోడించండి అందరూ. నేను చెప్పినట్టు చెప్పండి. ఓ ప్రియమైన అమ్మా నాన్నలారా, ఉపాధ్యాయులారా, మా ఉన్నతమైన భవిష్యత్తు కోసం మాకు మంచి మాటలు మంచిగా చెప్పండి. వినకపోతే తిట్టండి, బాగా తిట్టండి. అప్పటికీ వినకపోతే కొట్టండి, గట్టిగా కొట్టండి. ఎవరి కోసం? ఎవరి కోసం? పాపం వాళ్ళు తిట్టాలంటే ఎంత కోపం తెచ్చుకోవాలి. 30 రోజులు ఆహారం తింటే వచ్చే శక్తి ఒక్క నిమిషం కోపడితే పోతుంది. అంత శక్తి లాసవుతారు పాపం మిమ్మల్ని తిట్టడానికి. కొట్టాలంటే 2 నెలలు తిన్న ఆహారం వల్ల వచ్చే శక్తి అంతా ఖర్చు అయిపోతుంది. అంత త్యాగం చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరైనా తిడుతున్నారంటే, కోపడుతున్నారంటే. అర్థమైందా? జై గురుదేవా. ఒక్కసారి ఒకరి ముఖాలకి ఒకరు చూసుకుంటూ ఒకరికొకరు చెప్పుకోండి జై గురుదేవా అని. పక్క వాళ్ళకి చెప్పండి, ఒకరికొకరు చెప్పుకోండి జై గురుదేవా అని. స్కూల్లోకి రాగానే ఎవరు కనపడ్డా సరే ముందు వచ్చిన వాళ్ళు, తర్వాత వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలి? ఈ జై గురుదేవ అన్నది ఎప్పుడు మీకు ఆనందాన్ని గుర్తు చేసే సంకేతం. నాకు కొంచెం శక్తి ఉంది, అప్పుడు దాన్ని కొంచెం బాగా గుర్తు పెట్టుకున్నారండి. ఒక్కరుగా వచ్చారు కొంతమందిని. ఈ పంచు డైలాగులతోనే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మరి మన జీవితమైన సినిమా కూడా సూపర్గా డూపర్గా హిట్ కావాలా లేదా? హిట్ కావాలంటే 2 ఉండాలి. సంపూర్ణ ఆరోగ్యం, సచ్చిదానందం. చెప్పండి ఒకసారి. సంపూర్ణ ఆరోగ్యం, సచ్చిదానందం. ఈ 2 ఉంటే అప్పుడు మన జీవితం సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆ 2 మనలో ఉండాలంటే మనం ఏం చేయాలి? జై గురుదేవా. అంతా మన మంచిదే. కష్టంలోనే సుఖం ఉంది. ఒక చిన్న లేడి పిల్ల, ఒక సింహం. గుర్తుకొచ్చిందా? అది కూడా రాయాలి. రోజు లేవగానే నోట్బుక్ కొత్త పెన్ను తీసుకొని కష్టంలోనే సుఖం ఉంది అని ఫస్ట్ జై గురుదేవా అని ఒక్కసారి రాయాలి. పైన ఏమని రాయాలి? తర్వాత కష్టంలోనే అని 3 సార్లు రాయాలి. ఎన్నిసార్లు? ఎప్పుడు రాయాలి? లేవగానే. ఒకరోజే రాయాలా, ప్రతిరోజు రాయాలా? ఒక నెలే రాయాలా, జీవితం అంతా రాయాలా? అప్పుడు భలే తెలుసుకున్నారని నేను చెప్పకుండానే. అదొక్కటే రాయాలా, అంతా మన మంచికి అనేది కూడా రాయాలా? అది కూడా ఎన్నిసార్లు రాయాలి? 3 సార్లు. ఎక్కువ సార్లు రాయొచ్చా? రాయొచ్చండి, కానీ కష్టం కదా. మిమ్మల్ని కష్టపెట్టొద్దని ఎక్కువ చెప్పలే, 3 చెప్పే. 108 సార్లు రాయాలని చెప్తాను. అయితే భక్తిగా అనుకుంటూ 3 సార్లు రాయాలి. ఓకే, జై గురుదేవ్. బాగుంది కదా? నేను బాగా ఆనందాన్ని మీకు ఇచ్చే కదా. నన్ను ఇలా తయారు చేసిన వాళ్ళని చూడాలి కదా. ఇక నా గురించి మీకు తెలియదు. ఇంకోటి, నేనే మీద పడుకుంటా, పద్మాసనం వేస్తా. పద్మాసనం చేసేది మీకు చిరుముద్ర ఇట్లా పెడతాను. కథలను మెదలను